హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రుచి ఇంటి రుచులు. ఇవాల్టి స్పెషల్ బొజ్జ గణపయ్యకు ఎంతో ప్రీతికరమైన మోదకాలు. ఈ రోజుల్లో మనం చాలా రకాల మోదకాలని చూస్తున్నాము, కానీ సాంప్రదాయకంగా అసలైన మోదకాలని నేను ఈరోజు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి, పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ గణేష్ చతుర్థికి మీరు కూడా ఈ మోదకాలు చేసి నైవేద్యంగా పెట్టి మంచి బుద్ధిని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఈ మోదకాల ప్రాసెస్ ఎలా ఉందో చూసేయండి. ఫస్ట్ మనం మోదకాల స్టఫింగ్ కోసం ఇక్కడ 1/2 కప్పు బెల్లాన్ని 1/4 కప్పు వాటర్తో కరిగించుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా మనకి చేత్తో టచ్ చేస్తే తీగలాగా రావాలి. అలా అయ్యే వరకు ఈ బెల్లాన్ని చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేతికి 2 వేళ్ళతో టచ్ చేస్తే అది మనకు ఒక తీగలాగా రావాలి. అలా వచ్చాక దీంట్లో 1/2 కప్పు బెల్లానికి 1/2 కప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము మాత్రమే వాడండి. ఇక్కడ ఎండు కొబ్బరి తురుముతో అంత టేస్టీగా రాదు. సో అవి 2 కలిపేశాక నురగగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క నుంచండి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని. ఇప్పుడు మోదకాల స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. మోదకాల పైన ఉన్న కోట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 1/2 కప్పు వాటర్ని మరిగించాక అదే కప్పు మెజర్మెంట్స్తో 1/2 కప్పు వరకు బియ్యపు పిండిని తీసుకోండి. నేను ఇక్కడ పొడి బియ్యపు పిండిని మాత్రమే వాడాను. మీరు తడి బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం కలిపేశాక వేడి పైనే ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలి. వేడి పైన మాత్రమే చేసుకోండి, ఎందుకంటే చల్లారాక ఆ ముద్ద అనేది ఫామ్ కాదు. ఇలా కొంచెం నేతిని రాస్తూ ముద్దలాగా చేసుకోండి. ఆ తర్వాత ఈ రెండింటిని సపరేట్ ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనం ముందుగా చేసుకున్న ఈ స్టఫింగ్ని చిన్న ఉండలుగా, మీరు ఎంత సైజులో అయితే మోదకాలు చేయాలనుకుంటున్నారో అంత సైజులో ఈ స్టఫింగ్ని చిన్న ఉండలుగా చేసి రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు మోదకాల షేప్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కొంచెం బియ్యపిండి తీసుకొని చిన్న చపాతీలాగా చేతులతో మాత్రమే వెడల్పుగా చేసి దాంట్లోకి మనం ముందుగా ఉండలుగా చేసుకునే స్టఫింగ్ని అందులో ఒకటి పెట్టి ఈ సైడ్కి కార్నర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే దగ్గరికి తీసుకురావాలి. మనకు అది కొంచెం శిఖరం లాగా కనిపిస్తుంటుంది. ఆ శిఖరాన్ని దగ్గర మాత్రం ఈ పిండి అనేది చాలా పల్చగా ఉండాలి, అప్పుడే మోదకాలు పిండిగా ఉండవన్నమాట. ఇలా ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ మోదకాల షేప్లో మీకు చూపించిన విధంగా చేయాలి. ఇప్పుడు ఈ మోదకాలన్నిటినీ కూడా మనం డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ స్టీమ్ మాత్రమే చేస్తున్నాం. ఇలా ఒక గిన్నెని పెట్టి దాంట్లోకి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి దానిపైన ఇలా చిల్లులో ఉన్న గిన్నెని పెట్టి దాంట్లో ఈ మోదకాలని పెట్టాలి. ఇలా మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఆ తర్వాత 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన మోదకాలు రెడీ అయిపోతాయి. అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో ఈ మోదకాలని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రుచి ఇంటి రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.